మనకు తెలిసిన భాగమే. అయితే తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చక్కగా పెద్దోడు తండ్రి చెప్పినట్టే వింటున్నాడు, తండ్రి దగ్గరే ఉన్నాడు. లాస్టుడు అయితే తన ఆస్తి తన సంపదను సమస్తాన్ని సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళి, తల్లిదండ్రుల ఆశ ఏంటంటే బిడ్డలు బాగుపడాలా, నా కష్టాలు నా బిడ్డలకు రాకూడదు, నా బిడ్డలు యోగ్యులుగా ఉండాలా అనేటువంటి ఆశ తల్లిదండ్రులకు ఉంటుంది. ఈడేం చేశాడంటే తీసుకెళ్ళి దూరదేశానికి వెళ్ళి ఏం చేశాడు, దుర్వ్యాపారం పెట్టాడు. మంచి వ్యాపారం పెట్టాల, దుర్వ్యాపారాన్ని పెట్టి సమస్తాన్ని పాడు చేసుకున్నాడు. ఉన్నంతసేపు అందరూ స్నేహితులే, వాళ్ళకి ఎక్కువ స్నేహితులు ఉంటారు తెలుసా. అప్పులు కూడా వాళ్ళకే ఇస్తారు ఎక్కువగా. ఆఫీసులు ఇద్దరు ఉన్నారు, ₹1,00,000 నెల వచ్చాక జీతం ఇంటికి మారు, అందరూ స్నేహితులే. కాబట్టి ఎప్పుడైతే దుర్వ్యాపారం పెట్టాడో వెంటనే చుట్టుపక్కల స్నేహితులంతా వచ్చారు, తిన్నారు, తాగారు, అంతా అయిపోయింది. ఈయనకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, అందరూ అయిపోయిన తర్వాత బజార్లో నిలబడిపోయాడు. ఎవరైనా ఒక్కడన్నా పిలిచాడా, మరి అయ్యాల మా ఇంటికి రన్నారా, ఇంత డబ్బు ఖర్చు పెట్టావురా, ఈరోజు మా ఇంట్లో ఉందన్నాడా, ఎవడు అనడండి. అప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి అధికారి ఎవరంటే పందులు కలిగినటువంటి ఒక వ్యక్తి, ఆయనకి ఒక లెటర్ పెట్టుకున్నాడు, అయ్యా నాకు ఈ పరిస్థితి ఇలాగా అని చెప్తే వెంటనే పనిలో చేర్చుకున్నాడు. పందులకు పొట్టు పెడుతూ పట్టు తింటున్నాడు, ఆకలి తట్టుకోలేక పందులు తినే పొట్టు తింటాడు. ఎలా బ్రతికాడు వాడు, తండ్రి దగ్గర ఎలా ఉన్నాడు, ఎలా జీవించాడు, ఎంత గౌరవంగా, పలానా కుమారుడు అంటే ఎంత గౌరవస్త్రం. అలాంటి కుమారుడు ఈరోజు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే తల్లిదండ్రుల మాట విననందువల్ల అంత దిగజారిపోయాడు. ఆఖరికి ఆ పట్టు తినే కట్టించేసినాడు. అప్పుడు వచ్చిందంట 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వానిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చిన. చాలు, తండ్రి ప్రేమ ఏంటంటే వాడు ఎలాంటి వాడైనా, ఏ పాపం చేసినా, ఏ తప్పిదాలు చేసినా, తల్లిదండ్రులు తల్లి 10 మాసాలు మోసి కనిది కాబట్టి వాడు ఎలాంటి వాడైనా వాడి ప్రేమతోనే చూస్తాడు. తల్లిదండ్రులు తన ఆస్తి అంతా నాశనం అయిపోయింది, ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, ఏమైపోయాడో నా తండ్రి మనసులో వేదన పడుతూ ఉన్న సమయంలో ఎదురుగా కుమారుడు కనిపించాడు. ఎలా ఉన్నాడు ఆ కుమారుడు, చింపిని నెత్తేసుకొని గుడ్డలన్నీ చిరిగిపోయి మురికి బట్టలతో ఉన్నట్టు ఆ కుమారుడిని చూసి వెంటనే వెళ్ళి మెడ మీద పడి, ఆ వాసన కూడా చూడదు. తండ్రి ప్రేమ ఈరోజు నిన్ను నన్ను కనినట్టింటి ఆ దేవాది దేవుని ప్రేమ ఎంతమంది గమనిస్తున్నారో నాకు తెలియదు, కానీ మెడ మీద పడి కౌకులించుకొని వెంటనే కుమారుని ఇంటికి తీసుకొని వచ్చి ఏం చేశాడో చూడడా. 21వ వచనంలో 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కానని
అయితే తండ్రి తన దాసులను చూసి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొమ్మిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పను. వెంటనే తండ్రి పనివారిని పిలిచాడు. రంగరంగ వైభవంగా ఏం చేశాడంటే మంచి విందు చేయించాడు. నా కుమారుడు చనిపోయి దొరికాడు. ఈరోజు ఎంతమంది జీవితాల్లో చనిపోయినటువంటి వాడు బ్రతికి శరీరానుసారంగా ఒకవేళ నువ్వు చనిపోయి పాపములో నెమ్మది లేక అసమాధానంతో ఉన్నాలో నాకు తెలియదు, కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభునందు ప్రియులారా ఆ తండ్రి కుమారుని చూసి ఎంత కాలము తండ్రి దగ్గర లేకుండా ఆ కుమారుని మీద బెంగ పెట్టుకున్నట్టు ఆ తండ్రి రాగానే వెంటనే వాడిని ఇంట్లో చేర్చుకున్నాడు. మంచి భోజనం ఏర్పాటు చేశాడు, దూడను వధించారు. రోజు ఎంతమంది ఈ 2025వ సంవత్సరంలో ఈ సంతోషాన్ని చూస్తారని నాకు తెలియదు, కానీ వెంటనే ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. పెద్ద కుమారుడు పొలంలో నుంచి వచ్చాడు. 25 వచ్చిన ఏముందొచ్చడము. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. తప్పు చేసినటువంటి వాడు ఏం చేశాడు, గుట్టుగా మర్యాదగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రోజు తండ్రి చెప్పినట్టు వెంట తండ్రి పనులను చేస్తున్నట్టు వాడు ఇప్పుడు ఏం చేశాడు, తమ్ముడు ఇంటికి రావడంతో ఏమైపోయింది, అసూయ ఎక్కువైంది, క్షమించలేని మనసు. ఇది నన్ను క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి వారు కూడా ఒకడు చక్కగా పాడుతూ ఉంటే దేవుడిచ్చిన కృపండి అది. ఒకడు చక్కగా వాక్యం చెప్తూ ఉంటే కొంతమంది ప్రవశిస్తూ ఉంటే, అరే నేను మొదటి నుంచి సంఘంలో నేనైతే మాస్టర్ గారికి వాడికి అవకాశం ఇచ్చాను. వ్యసనాలు ఏర్పడిపోయి ఇప్పుడు ఏమైపోయాడు, పెద్ద కుమారుడు తండ్రి మాట ఇంట్లో ఉంటా తండ్రికి అనుకూలంగా ఉన్నట్టు వాడు ఇప్పుడు ఏం చేశాడంటే తండ్రి వచ్చి బతిమలాడి బజార్లు అందరూ చూస్తున్నారు, నీ రానంటే రాను, నేను ఎంతకాలం నీ మాటిని నీతో ఉంటే నాకు ఏ రోజైనా ఇలాంటి కార్యక్రమం చేసావని రాను. బజార్లో జనం అంతా చూశారు, ఎంత అవమానక. రోజు ప్రభువునకు ప్రియులారా వారు మనసు పొందాం, రక్షింపబడ్డాం, దేవుని రక్తంలో కడగబడినట్టు మనందరం కూడా దేవునికి అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు. తప్పు తెలుసుకున్నాడు, నేను నీ కుమారుడుగా ఉండటానికి నేను యోగ్యుడు కాదయ్యా, నన్ను క్షమించయ్యా, నీ కుమారుడుగా కూడా నేను ఉండటానికి యోగ్యుడని కాదు, కూలోడగా నాకు చేర్చుకొని ప్రాధేయపడిన వెంటనే తండ్రి తన కుమారుడితో చేర్చుకున్నాడు, విందు చేయించాడు, బ్రహ్మాండంగా నాట్యాలు వాయిద్యాలతో భయంకరమైన కార్యక్రమాలు చేశాడు. కానీ ఈ మాత్రం కూడా ఎవరికి తెలియదు. ఈరోజు నేను మన మనసు పొందాం, ప్రభు సన్నిధిలో ఉంటాను. మనం అందరం కూడా ఎలా ఉండాలంటే ప్రభు కొరకు నమ్మకంగా యథార్థవంతులంగా మనం ఉంటే దేవుని రాజ్యములో ఆయన కుడి పార్శ్వన కూర్చోగలం. అందుకని నికోదేము దేవనడు, నికోదేము ఒకడు కొత్తగా జన్మించితేనే కాని వాడు పరలోక రాజ్యము చాలు. అదేంటయ్యా, నేను ఇప్పుడు 70 సంవత్సరాలు ఉన్నాయి నాకు, నేనంట తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను మరలా కుమారునిగా జీవించగలను అన్నాడు. చాలా మందికి బైబిల్ చదువుతున్నారు కానీ అర్థమే తెలియదు. వెళ్తున్నప్పుడు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప దేవుని రాజ్యంలో పరలోకంలో చేరడానికి వీలేదన్నాడు. ఈరోజు మన జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో మన బ్రతుకులను మార్చుకుందాం. ఆ పాపాత్మురాలు తన జీవితంలో ఎప్పుడైతే ఆయన కూర్చున్నాడో తన పాదాల చెంత కూర్చొని ఎంతగా ఏడ్చి తన పాపాలన్నీ ఒప్పుకొని, అమ్మా ఇక పాపము చేయగా, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈరోజు మన పాపాలు క్షమించబడ్డాయి. యోహాను 3:16 చూసుకొని మనం ముగించుకున్నాం. యోహాను 3:16 దేవుడు
ప్రభునందు ప్రియులరా, లోకములోనికి యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రతి మానవాళి కొరకు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ పాపాత్మురాలు ఏ విధముగా తన పాపాలు ఒప్పుకుందో, తన చిన్న కుమారుడు ఏ విధంగా తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకున్నాడో, మనం కూడా 2025వ సంవత్సరంలో మన జీవితాలను మార్చుకుందాం, మన బ్రతుకులు మార్చుకుందాం, మన కుటుంబాల కోసం మన కోసం అందరం